వన్స్ నాకు నచ్చిన తర్వాత రాజీ పడ్డం వదిలేసుకోవడం ఈ సకల హిస్టరీలోనే లేదు. అరే ఇది నా కోసం ఆయన తీసుకున్న శారీ అని చెబుతుంటే వినిపించుకోకుండా అలా పంతం పడతారేంటి? ఈ శారీని నేను మీకు ఇవ్వనంటే ఇవ్వను. నేను కూడా డిసైడ్ అయితే డ్రాప్ అవ్వను. అక్క, ఇంత చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ ఏంటి? అర్థం లేకుండా. ఒక నిమిషం ఉండు. అమ్మా, ఈ సేమ్ శారీ ఇంకోటి ఇవ్వండి. ఇది సింగిల్ పీస్ శారీ అండి. ఇలాంటిది ఒకటే శారీ ఉంది. కార్తిక్, నాకు ఈ శారీనే కావాలి. అక్క, రాధిక నీకంటే ముందు తీసుకుంది కదా, తనకిచ్చేసి. మారిపోయావు కార్తిక్, నువ్వు చాలా మారిపోయావు. మారిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా కార్తిక్, ఈ అక్క అంటే నీకు ప్రాణం అనుకున్నాను. ఒక రక్తం పంచుకుని పుట్టాం, ఒకే తల్లి పాలు తాగి పెరిగాం. కానీ నీకు ఈ అక్క కంటే నిన్నగాక మొన్నొచ్చిన నీ పెళ్ళమే ఎక్కువైపోయింది. అక్క, నా ఉద్దేశం అది కాదు. అర్థమైంది కార్తిక్, నాకు క్లియర్గా అర్థమైపోయింది. ఆఫ్టర్ ఆల్ చీర విషయంలోనే నువ్వు ఇంత పక్షపాతం చూపించావంటే భవిష్యత్తులో నువ్వు ఇంకెంతలా మారిపోతావో నాకు అర్థమైంది. నీ భార్య కోసం ఈ అక్కను నువ్వు ఇంట్లో నుంచి పంపించేయడానికి కూడా వెనకాడవేమో. అక్క, నేను ఒక ఉద్దేశంతో చెప్తే నువ్వేదేదో ఊహించుకుని అర్థం లేకుండా మాట్లాడుకో. రాధిక, ఆ చైర్ని అక్కకిచ్చే. శారీ కోసం ఇక్కడ గొడవ పట్టడం చిరాగ్గా ఉంది. ఇచ్చేసే, ఇచ్చేయి. కార్తిక్ ద్వారా ఏ సంతోషాన్ని నీకు దక్కనివ్వను. ఇప్పుడు నీ మొగుడు సెలెక్ట్ చేసిన చీర నీకు దూరం చేశా, త్వరలోనే నీ మొగుడినే నీకు దూరం చేస్తా. రాధిక, నువ్వు వేరే శారీ సెలెక్ట్ చేసుకో. స్వీటీ, ఫస్ట్గా నీకు గౌన్ తీసుకుందాం, ఆ తర్వాత మీ అమ్మకి చీర తీసుకుందాం. ఓకేనా? ఓకే అమ్మమ్మా. రా. అమ్మా, పాపకి గౌన్లు చూపించండి. అలాగే మేడం. హాయ్ బొమ్మలు. అమ్మమ్మ అమ్మమ్మ, నేను వెళ్ళి బొమ్మలు చూస్తానమ్మమ్మ. వద్దమ్మా, అటు ఇటు వెళ్ళకూడదు, తప్పిపోతావు. నేనేం తప్పిపోనమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. సరే, వెళ్ళి వెంటనే వచ్చే, ఎటు వెళ్ళకు, సరేనా? ఓకే అమ్మమ్మ. థ్యాంక్ యూ అమ్మమ్మ.
రాధిక హాయ్ రాధిక. హాయ్ స్వీటీ, ఎవరితో వచ్చావు? నేను మా అమ్మమ్మ వచ్చాం. అవునా, మీ అమ్మమ్మ ఎక్కడున్నారు? నాకు గౌన్స్ కొంటుంది. ఓ సరే. ఏ చిచ్చరపిడుగు, నువ్వేంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నావు? హలో బ్యాడ్ పోలీస్, మీరు వెళ్ళిన చోటకి నేను రావడం కాదు, నేను వచ్చిన చోటకి మీరు వస్తున్నారు. అబ్బో, నువ్వు మాటలు పిడుగువి. అన్నం తింటున్నావో లేక మాటలు తింటున్నావో అర్థం కావట్లేదు. అబ్బా రాధిక, త్వరగా వెళ్ళాలి. నీకు నచ్చిన చీర త్వరగా సెలెక్ట్ చేసుకో. నాకు నచ్చింది కాదు, మీకు నచ్చిన శారీని మీరు సెలెక్ట్ చేయాలి. ఆ చీరలు సెలెక్ట్ చేయటం నా వల్ల కాదు, కానీ నీకు నచ్చిన శారీస్ని నువ్వే సెలెక్ట్ చేసుకో. అయ్యో, ఇంత పెద్ద పోలీస్వి, నీకు శారీ సెలెక్ట్ చేయడం కూడా రాదా? అంటే శారీ సెలెక్ట్ చేయడం గురించి మా స్కూల్లో నేర్పించలేదు మేడం. అయ్యో, ఇలాంటి స్కూల్లో నేర్పించరు బాబు, మనమే నేర్చుకోవాలి. ఆంటీ, ఆ శారీస్ చూపించండి. రాధిక, ఈ శారీ తీసుకో, ఇది తీసుకో, పైకి లే. బ్యాడ్ పోలీస్, ఇప్పుడు చెప్పు, రాధికకి ఈ శారీ బాగుందా లేక ఆ శారీ బాగుందా? కంగారు పడకు, రెండు శారీస్ ని క్లియర్ గా చూసి అప్పుడు ఏ శారీ బాగుందో చెప్పు. ఆ స్కై బ్లూ శారీ ఓకే. రాధిక, మీ ఆయనకి ఈ స్కై బ్లూ శారీ నచ్చింది, దానికెందుకు అంత కంగారు పడతావు? అదే తీసుకో, సింపుల్. ఎక్కడికి వెళ్ళింది స్వీటీ? ఏమండి, ఇది ప్యాక్ చేసి అలాగే పెట్టండి, మేడం. నేను ఇప్పుడే వస్తాను. అలాగే. బాబు, ఇక్కడ చిన్న పాప ఉండాలి, మీరేమన్నా చూసారా? లేదు మేడం, చూడలేదండి. అటేమైనా వెళ్ళిందని చూడండి. ఎక్కడికి వెళ్ళుంటుంది? హలో, నా కోసం ఆయన సెలెక్ట్ చేసిన శారీని నువ్వు లాగేసుకున్నావు, కానీ ఆ దేవుడు స్వీటీ రూపంలో ఆయనకి నచ్చిన చీరని నన్ను తీసుకునేలా చేశాడు. ఎప్పటికైనా తెలుసుకో, నన్ను ఆయన నుంచి దూరం చెయ్యాలని నువ్వు ఎంత ప్రయత్నిస్తే ఆ దేవుడు నన్ను ఆయనకి అంత దగ్గర చేస్తాడు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వింకో జన్మెత్తినా సరే దేవుడు ముడివేసిన మా బంధాన్ని వెడగొట్టడం నీ తరం కాదు.
ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయ్యో, ఎక్కడున్నావు స్వీటీ? రాధిక, ఎలాగో షాపింగ్కి వచ్చాం కదా, స్వీట్కి కూడా ఒక డ్రెస్ తీసుకో. ఈ విషయం నేనే మీకు చెప్పాలనుకున్నానండి, ఇంతలో మీరే చెప్పేశారు. పదండి. అమ్మా, ఇది కొంచెం బిల్లింగ్ చేయిస్తారా? పద స్వీటీ. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నీ కళ్ళలో కన్నీళ్లు పెట్టించకపోతే నా పేరు సకలనే కాదు. స్వీటీ, స్వీటీ, అమ్మా స్వీటీ. ఏమ్మా, ఇక్కడ చిన్న పాపను చూసారా? లేదు మేడం. ఇక్కడ ఎక్కడో ఉండాలి. ఆహా, చూడలేదు మేడం. చూడలేదా? స్వీటీ, రండి మేడం, కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి? పాపకి మంచి ఫ్రాక్స్ చూపించండి. అలాగే సార్. ఇది బాగుంది కదా, ఇది ఇచ్చేయండమ్మా. అవునండి, చాలా బాగుంది. ఇది ప్యాక్ చేసేయండి. అయ్యో, ఈ గౌన్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు మేడం. అవునా? ఎవరండి? అదిగో అక్కడున్నారు. ఎవరు లేరు కదా? ఇప్పటి వరకు అక్కడే ఉన్నారండి. వేరే షాపింగ్ ఏమైనా చేయడానికి వెళ్ళారేమో. సరే, వేరే చూపించండి. ఇది ఇది బాగుంది. బాగుంది కదా? అవునండి, ఈ గౌన్లో స్వీటీ ఇంకా క్యూట్గా కనిపిస్తుంది. స్వీటీ, ఇది నీకు నచ్చిందా? నచ్చింది. సరే, ఇది నా తరఫు నీ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇది ప్యాక్ చేసేయండి. వీళ్ళు ఇంత ప్రేమగా మాట్లాడుకుంటుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. చూస్తుంటే ఈ స్వీట్ని వీళ్ళని కలిపేలా ఉంది. వీడేంటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు? గుడికెళ్తే గుడికి వస్తున్నాడు, షాపింగ్కి వెళ్తే షాపింగ్ మాల్కి వస్తున్నాడు. ఛీ, వీడొక్కడ చాలు నా ప్రాణానికి. కార్తీక్, ఏంటక్క? రాధికకి లక్ష్మీదేవి రూపు తీసుకోవాలి కదా, మరి తీసుకుందాం పదా. లక్ష్మీదేవి రూపు ఎందుకక్క? అరే, ఎందుకని అంత అమాయకంగా అడుగుతావేంటి కార్తీక్? వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి రూపు ఉండాలి. దాంతోనే పూజ చేయాలి. పైగా రాధికకి పెళ్ళైన తర్వాత తాను చేసుకుంటున్న మొదటి వరలక్ష్మి వ్రతం ఇది. రాధిక సౌభాగ్యం, తన కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలంటే తప్పకుండా లక్ష్మీదేవి రూపు తీసుకోవాలి. ఇంకా ఆలోచిస్తావేంటి కార్తీక్? పద, బయలుదేరదాం పద. రాధిక, రా రా కార్తీక్. రాధిక, రా రాధిక. ఒక నిమిషం మేడం. ఎస్, చెప్పండి. ఈ రోజు మా మాల్లో లక్కీ డ్రా ఉంది. లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాము. అందుకని మీ పేరు రాసి పైన అడ్రస్ రాయండి. అవునా? అవును, గిఫ్ట్స్ ఏమిస్తారు? మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఉపయోగపడే గిఫ్ట్స్ ఇస్తాం. నేను చిన్నపిల్లని కదా, పెద్దవాళ్ళకు ఉపయోగపడే గిఫ్ట్స్ నాకెందుకు? అందుకని ఆ గిఫ్ట్స్ ని మా టీచర్ కి ఇవ్వండి. హలో బ్యాడ్ పోలీస్, ఇదిగో అడ్రస్ రాసివ్వు.
కార్తీక్, ఈ గిఫ్ట్స్ ఏమన్నా వస్తాయా చేస్తాయా? టైం వేస్ట్ ఎందుకు? లక్ష్మీదేవి రూపు తీసుకుందాం. పద పద కార్తీక్. రాధిక రా. రా స్వీటీ, దా. అబ్బా, వీళ్ళు పాపను వదిలిపెట్టేలా లేరే. ఏం చేయాలి ఇప్పుడు? పాపని ఎలా తీసుకెళ్ళాలి? తెలియకుండానే కార్తిక్కి స్వీటీకి మధ్య అనుబంధం పెరిగిపోతోంది. అందుకు కారణం తండ్రి కూతుళ్ళ రక్త సంబంధమేనా ఏంటి? రండి సార్, కూర్చోండి. కూర్చోండి. నిన్నిక్కడికి తీసుకొచ్చింది నీ మెడలో లక్ష్మీదేవి రూపు తీసుకోవడానికి కాదే. అందరి ముందు నీ మెడ డిఎస్పీ పెళ్ళాం దొంగ అని కాసేపట్లో బీభత్సం జరగబోతుంది. అవమానంతో కార్తిక్కి పరువు పోతుంది. నీ మీద కోపం పెరిగిపోతుంది. ఆల్రెడీ నీతో ఎడమొహం పెడమొహం ఉన్న కార్తిక్ ఈ దెబ్బతో నిన్ను తరిమేస్తాడు. రాధిక, నీ పని అవుటే. కార్తిక్తో నువ్వు కలగన్న జీవితానికి ఇప్పుడే క్లైమాక్స్. మేడం, ఒకసారి ఆ బ్యాగ్ ఇవ్వండి. ఓకే మేడం, మీరు వెళ్ళండి మేడం. ఇదేంటి, రాధిక బ్యాగ్లో ఆ నెక్లెస్ వేశాను కదా, మరి లేదేంటి? ఎలా మాయమైంది అదే? ఒక్క నిమిషం ఉండండి మేడం. ఒకసారి బ్యాగ్ ఇవ్వండి మేడం, చెక్ చేయాలి. ఏంటండి న్యూసెన్స్? నేనేమైనా మీ నగలు కొట్టేశానా నా బ్యాగ్ చెక్ చేయడానికి? అయినా మనిషిని బట్టి బ్యాగ్ చెక్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా ఉండాలి. చూడండి,
ఏంటి మేడం ఇది